హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం శ్రీశైలం నుంచి బెంగళూరు వెళ్ళే కేఎస్ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. శ్రీశైలం నుంచి బెంగళూరుకున్న ఏకైక కర్ణాటక బస్సు కూడా ఇదొక్కటి. ఈ బస్సు బెంగళూరు డిపోకి చెందిన నాన్ ఏసీ స్లీపర్ బస్సు. ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం 3:45 శ్రీశైలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 4 గంటలకు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్సు వయా దోర్నాల, ఆత్మకూరు, నందికొట్కూరు, కర్నూలు, అనంతపురం మీదుగా బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1కి అయితే చేరుకుంటుంది. ఈ బస్ దోర్నాలకు సాయంకాలం 5 గంటలకు, ఆత్మకూరుకు రాత్రి 7:05, నందికొట్కూరుకు రాత్రి 8:05, కర్నూలుకు రాత్రి 9 గంటలకు, అనంతపురంకు రాత్రి 11:55, బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1కు తెల్లవారుజామున 4:15 అయితే చేరుకుంటుంది. శ్రీశైలం నుంచి బెంగళూరుకు సుమారుగా 530 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 12:15. అలాగే శ్రీశైలం నుంచి బెంగళూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1250 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం బెంగళూరు నుంచి శ్రీశైలం వెళ్ళే కేఎస్ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 7:30 బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1లో అయితే అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 8 గంటలకు బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1 నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ యలహంకకు రాత్రి 8:30, కర్నూలుకు తెల్లవారుజామున 4 గంటలకు, ఆత్మకూరుకు తెల్లవారుజామున 5 గంటలకు, దోర్నాలకు ఉదయం 6:15, శ్రీశైలంకు ఉదయం 7 గంటలకు అయితే చేరుకుంటుంది. బెంగళూరు నుంచి శ్రీశైలంకు టోటల్ జర్నీ అవర్స్ 11 గంటలు. అలాగే ఒకవేళ మీరు కర్నూలు నుంచి శ్రీశైలం లేదా శ్రీశైలం నుంచి కర్నూలుకి ఈ బస్సులో ట్రావెల్ చేయాలనుకుంటే మనకు 500 రూపాయలు అయితే పడుతుంది. అలాగే మార్నింగ్ టైం మన స్టార్ లైనర్ బస్సెస్తో పాటు అంటే తెల్లవారుజామున 4 గంటలకు కర్నూలు నుంచి శ్రీశైలంకు స్టార్ లైనర్ బస్తో పాటు ఈ కేఎస్ఆర్టీసీ బస్సు కూడా మనకైతే అవైలబుల్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.